గత ప్రభుత్వాలు చేపట్టని విధంగా తూర్పు నియోజకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ రూపురేఖలు మార్చనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 37వ డివిజన్ తూర్పు కిలా వరంగల్లో మున్సిపల్ రెవెన్యూ ఆర్&బి ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే నరేందర్ వాడవాడలా తిరుగుతూ ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ ఈరోజే 4 crore సీఎంఏ నిధులతో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక నిధులతో 4 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఒక 50 కోట్లు 50 లక్షలు స్మార్ట్ సిటీ కింద పెట్టడం జరిగింది. ఇది కాక ఇంకా 4.5 కోట్ల నిధులు ఉన్నాయి. వెరసి 9 కోట్ల నిధులతోటి వరంగల్ తూర్పు కోట 37వ డివిజన్ మొత్తం కూడా సంయుక్తంగా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు గల్లీ గల్లీ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం పుట్టిన కాంచి చరిత్రలో ఒక శాసనసభ్యుడు గల్లీ గల్లీ తిరిగింది మొట్టమొదటిసారి. కాబట్టి ప్రతి గల్లీలో ప్రతి ఒక్క అక్కది ప్రతి ఒక్క అన్నది సమస్య ఏందన్నది కూడా చాలా క్లుప్తంగా తిరగడం జరుగుతుంది. దీనిలో రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనుమతించకపోవడంతో మనస్తాపంతో చెందిన డిఎంహెచ్ఓ సుమన్ రావు తన సిబ్బందితో వెనుతిరిగి వెళ్లిపోయారు. జిల్లా వైద్యాధికారితో సహా దాదాపు 200 వైద్య సిబ్బందిని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ బయటకు పంపించేశారు. ఇదిలా ఉండగా కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి పలు ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులను పెద్ద ఎత్తున తరలించారు. విద్యార్థులు గంటల తరబడి మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.